తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నామవరం అనేటువంటి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ అన్న శ్రీనివాస్ అన్న ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారని చెప్పి నాకు అత్యంత సన్నిహితున్న మిత్రుడు అన్న తలుపులు గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మాలవిక ఐక్య సేవ వృద్ధాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమాన్ని నేను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనసు చాలా వేదన కలిగించి చాలా భారంతో మాట్లాడుతున్నాను నేను ఈ మాటలు. ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, భూమి మీదకి మనం రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా పెంచుంటారు. చిన్నప్పుడు మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి ఉంటే వాళ్ళు ఎంతగా తలడిల్లిపోయి ఉంటారు. ఇవాళ అలాంటి తల్లిదండ్రులను వదిలేసి కనీసం పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని, పిల్లలు వదిలేసినటువంటి వాళ్ళని చేరదీసి ఆశ్రమంలో పెట్టి 2 పూట్ల భోజనం పెట్టడమే కాదు, వారి ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉన్నారు. వీళ్ళు సొంత డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వీళ్ళ కోసం కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు మిమ్మల్ని వచ్చి ఈ సేవా సంస్థలని ఆదుకోమని నేను చెప్పను. ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో సేవా సంస్థలు మీరు చూసుంటారు, ఎంతోమంది మీరు సాయం చేస్తుంటారు, మీకు గుప్పులు విప్పుంటారు, ఎంతోమంది మీరు ఆదుకుని ఉంటారు. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నాను, చాలా ఆశ్రమాల్లో డేట్లు ఖాళీ లేక మా అబ్బాయి పుట్టినరోజు అండి, మా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పి డేట్లు ఖాళీ లేక నెల రోజుల ముందు, 2 నెలల ముందు డేట్లు బుక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేదు. కనీసం ఇదేమి పెయిడ్ అంటే డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి ఆశ్రమం కాదు. నిరుపేదల్ని, పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు తీసుకొచ్చి వీళ్ళు పోషిస్తూ ఉన్నారు. మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టేది, ప్రతిరోజు మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టేటువంటి కొంత ధనాన్ని ఈ ఆశ్రమానికి మీరు డొనేట్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. మీ ఇళ్ళలో జరిగే కార్యక్రమాలు కానీ, మీ పిల్లల పుట్టినరోజుకి లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ పెళ్లి రోజులకి, పెళ్ళిళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ సమాజంలో మనవంతుగా ఒక చిన్న సహాయం ఈ యొక్క ఆశ్రమాన్ని, ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న వారిని మనం ఆదుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తుని మనం చూడొచ్చు వాళ్ళకి. అదే మాదిరిగా ఇక్కడ కనీసం వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క దహన సంస్కారాలు కూడా పట్టించుకున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి సమాజంలో నేను ఇక్కడ కొన్ని విషయాలు విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా కానీ పెంచారు, ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ వారి ఆఖరి చూపు, వారి దహన సంస్కారాలు కూడా మీరు రాలేకపోవడం అనేది చాలా సిగ్గుపడవలసిన విషయం సమాజంలో. ఇంకా ఎక్కడ బతుకుతున్నామని అనిపిస్తూ ఉంది నాకు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఆశ్రమాలని దయచేసి ఆదుకోమని అడుగుతున్నాను. వేల కోట్ల రూపాయలతో వ్యర్థంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏయో వ్యాపారవేత్తలకి ఎంతో కోట్లు ఖర్చు పెట్టి మీరు సభలు పెడతా ఉన్నారు. ఇలాంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఆదుకోలేనటువంటి ఇలాంటి నిరుపేదల యొక్క బాధ, గోడు, ఆకలి కూడా మీరు వినాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ, ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకునేది ఏంటంటే వీళ్ళ కోసం ఒక స్థలాన్ని కేటాయించాలని, ఒక బిల్డింగ్ మీరు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మా బ్లూ ఆర్మీ సంస్థ నుంచి ఈ సంస్థకి మా తోడ్పాటుని మేము అందిస్తాం. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా మా తోడ్పాటుని ఈ సంస్థకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమాలు నన్ను పాలిభాగస్తుని చేసినందుకు ఈ టీం అందరికీ, కష్టపడుతున్నటువంటి వాలంటీర్లందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాని నేతల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యున్సీ.